ఆంధ్రప్రదేశ్లో గడిచిన కొద్ది కాలంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు ఎక్కడికి వెళ్ళిపోయారు? అదేంది చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళిపోవడం ఏంది? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా గొప్పగా రాజకీయం చేస్తున్నారు కదా, 40 ఏళ్ళ సీనియర్ రాజకీయ నాయకుడు, 75 ఏళ్ళ వయసులో కూడా అని అనుకోవచ్చు. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూటమి అధినేత చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారిగా అదృశ్యమయ్యారు. ఎక్కడికి వెళ్ళారో తెలియదు, కానీ ముఖ్యమైన పర్యటనలు అంటూ విదేశాలకు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ ఇద్దరు వెళ్ళడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆంధ్రప్రదేశ్కు ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికైనా వెళ్తే ముందే సమాచారం అనేది ఉంటుంది. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే, అసలు ఎలాంటి సమాచారం లేకుండా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఎవరికి కూడా తెలియకుండా అత్యంత జాగ్రత్త చర్యలు తీసుకుంటూ ప్రయాణం చేయాల్సిన అవసరం ఏముంది అనేది ఇప్పుడు చాలా బిగ్ క్వశ్చన్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, ఆయా పార్టీలకు, ఆయా వ్యక్తులకు కూడా వినబడుతుంది. ఒకప్పుడు 2024 ఎన్నికలకు ముందు కూడా సరిగ్గా ఇలాంటి టైంలోనే డవాస్కు వెళ్తున్నామని చెప్పారు. అక్కడ నుంచి వేరే ఫ్లైట్లు ఎక్కి మరో చోట వెళ్ళినట్టుగా సమాచారం వచ్చింది. అక్కడ కూడా ఎక్కడికి వెళ్ళారు ఏంటి అనే సమాచారం అయితే ఎవరికీ తెలియదు. కేవలం కుటుంబం సభ్యులతో డవాస్లోకి వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు, కాస్త రిలాక్స్ అవుతున్నారు, ఇది అది అని చెప్పుకొచ్చారు. కానీ ట్విస్ట్ ఏంటంటే, ఎన్నికలకు చాలా దగ్గరగా ఉన్న టైంలో నారా లోకేష్, చంద్రబాబు ఇద్దరు కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు కొద్ది కాలం. ఎందుకు? ఒక 1 వీక్ 10 డేస్ 15 డేస్ అక్కడికి వెళ్ళారు. ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళారు, ఎవరినో కలిశారు. ఆ కలిసిన మీటింగ్లు ఏంటి, దాని ఉద్దేశం ఏంటో ఏం తెలియదు. కానీ ఆ సమాచారం కూడా జాగ్రత్తగా బయటకు రాకుండా చూసుకున్నారు. ఇంకా తర్వాత మళ్ళీ యథావిధిగా ఎన్నికలకు సంబంధించి రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు రాష్ట్రానికి రావడం జరిగింది. ఇక్కడ కొన్ని సంఘటనలను చూసినప్పుడు కాస్త విచిత్రము, వ్యూహం మారుతుంది, ప్రశ్నలు వస్తున్నాయి అనేది క్లియర్గా అర్థమవుతున్న విషయం. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి, ఏ ముఖ్యమంత్రి అయినా సరే, ప్రజలకు సంబంధించి ఆయన ప్రభుత్వ సర్వీస్ చేస్తున్న వ్యక్తి, పబ్లిక్ సర్వెంట్ అని అనొచ్చు. ఒక ఐఏఎస్ ఐపీఎస్ లాగే సీఎం కూడా పబ్లిక్ సర్వెంటే. మరి ఈ పబ్లిక్ సర్వెంట్ తన పబ్లిక్ పనులు, తనకు సంబంధించి వ్యక్తిగత పనులు ఉండవా? వ్యక్తిగతంగా విదేశాలకు వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేసి రాలేరా అంటే ఉండొచ్చు, వెళ్ళొచ్చు. కానీ దానికి సంబంధించిన సమాచారం ఇవ్వడంలో తప్పేముంది? దానికి సంబంధించిన సమాచారం ఇవ్వకుండా పోవాల్సిన అవసరం అంత బలంగా ఏముంది అనేది ఇక్కడ వినపడుతున్న ప్రశ్నలు కావచ్చు, ఆరోపణలు కావచ్చు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ముఖ్యమంత్రి ముఖ్యంగా విదేశీ పర్యటనకు వెళ్ళడం, రాష్ట్రంలో ఇలా ఎవ్వరికి ఏ ఇన్ఫర్మేషన్ తెలియకుండా, ఎవరికి కనీసం వాళ్ళకు సంబంధించిన సహచర మంత్రులకు, ఎమ్మెల్యేలకు సైతం చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారో తెలియదు, మంత్రులకు ఎక్కడున్నారో తెలియదు, ఎమ్మెల్యేలకు కిందున్న టీం లెవెల్ ఎవరికి కూడా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి, బహుశా సీఎంఓకు కూడా మరి ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్ళాడు ఏంటి అనేది తెలుసో తెలియదో తెలియదు. ఎక్కడికి వెళ్ళారు, ఏం చేస్తున్నారు, ఏంటి పర్యటన ఇంకా ఉద్దేశం? రాష్ట్రానికి సంబంధించి ఏదైనా తీసుకొస్తే ఖచ్చితంగా రాష్ట్రానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాకే వెళ్ళాలి. కానీ ఇది రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు అనేది మొదట క్లియర్గా తెలుస్తున్న అంశం. మరి రాష్ట్ర ప్రయోజనాలకు కానప్పుడు, ఈ వ్యక్తిగతంగా ఏదైనా కారణం ఉంటే కనీసం పలానా దగ్గరికి వెళ్తున్నాము, పలానా టూర్, పలానా ఇది, పలానా అది అని చెప్పి వెళ్ళడం తప్పేమీ కాదు. కానీ పూర్తిగా ఇవన్నీ విస్మరించడం వెనుక ఉద్దేశమే బలపడుతుంది. అందులో చంద్రబాబు నాయుడు గారు స్కిల్ స్కామ్లు కేసుల్లో అడ్డంగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు కూడా పంపించారు. ఆ తర్వాత బెయిల్ పైన చంద్రబాబు విడుదలయ్యారు. బెయిల్ షరతులు కూడా చంద్రబాబు మీద ఉంటాయా అంటే ఖచ్చితంగా ఉంటాయి. ఏ కేసుకైనా, పెద్ద కేసులకే కాదు, ఈ రోజుల చిన్న కేసు కూడా పాస్పోర్ట్ సమర్పణలు, దేశం విడిచి వెళ్ళేది ఉంటే సమాచారం ఇవ్వాలి, కోర్టు అనుమతి తీసుకోవాలన్నది నియమ నిబంధనలు ఉంటాయి. అలాంటిది మరి కోర్టు స్పష్టమైన అనుమతి ఇచ్చిందా చంద్రబాబు నాయుడు గారు బయటకు వెళ్ళడానికి, విదేశాలకు వెళ్ళడానికి? నిజంగా అలా కోర్టు పర్మిషన్ చంద్రబాబు తీసుకొని ఉంటే ఆ కోర్టు నుంచి కూడా సమాచారం బయటకు వచ్చేది. ఎలాగో అలా కోర్టుకు సమాచారం ఇచ్చారు, పలానా దగ్గరికి వెళ్తున్నారు అనేది కాపీస్ బహిర్గతం చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది, పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి అది బయటకు వచ్చేది. కానీ అది తీసుకొని వెళ్ళారా, లేకపోతే బెయిల్ షరతులు ఉల్లంఘించినట్టే అవుతుంది కదా. ప్రాసిక్యూషన్ బెయిల్ రద్దు పిటిషన్ చేయొచ్చు, కోర్టు విచారించి నిజమైతే బెయిల్ వెంటనే క్యాన్సల్ కూడా చేయొచ్చు. ఇది ఆటోమేటిక్ కాదు, ఓ కోర్టు నిర్ణయం తీసుకొని అవసరం. రహస్యంగా వెళ్ళడం, ప్రజలకు చెప్పలేదు, ప్రజలకు తెలియదు, మంత్రులకు తెలియదు, ఆయా పార్టీలకు తెలియదు అంటే ఇక్కడ చాలా క్లోజ్గానే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కోర్టుకు సంబంధించిన బెయిల్ సీరియస్ యాంగిల్ కూడా ఇక్కడ వెలుగులోకి వస్తుంది. పర్మిషన్ లేకుండా విదేశాలకు వెళ్తే లీగల్గా ఇంపాక్ట్ చాలా బలంగానే ఉంటుంది. దేశం విడిచి వెళ్ళరాదు, కోర్టు అనుమతి తప్పనిసరి అని ఖచ్చితంగా ఉల్లంఘన అవుతుంది ఇది. మరి ఇది ఉల్లంఘన అయినప్పుడు దీనికి సంబంధించిన పర్యావసనం అంటే రాజకీయంలో ఉన్న వాళ్ళకు ఇవన్నీ బహుశా పనిచేస్తాయో పనిచేయో నాకైతే తెలియదు. ఎందుకంటే రాజకీయాల్లో ఒక లెక్క ఉంటుంది, సామాన్య వ్యక్తులకైతే లెక్కలు పూర్తిగా మారిపోతాయి. ఎందుకంటే
చిన్నగా కేసు పెట్టే పోలీస్ స్టేషన్ నడుమ కోర్టు వ్యవస్థ మొత్తం కూడా సామాన్యుడికి ఓలాగే పనిచేస్తుంది అనేది అందరికీ తెలిసిన వాస్తవం. మాట్లాడకపోవచ్చు బహుశా అందరు, కానీ తెలిసిన వాస్తవం. పైన వ్యక్తులు ఫోన్లు చేస్తేనే పెద్ద పెద్ద అన్నీ కూడా జరిగిపోయే చకాచకా జరిగిపోయే వ్యవస్థలో మనం బతుకుతున్నాం. ముఖ్యమంత్రి అయినంత మాత్రాన బెయిల్ షరతులు మారవా? చట్టం ముందు ముఖ్యమంత్రి కూడా ఒక నిందితుడే కదా. బెయిల్ నుంచి మినహాయింపు ఇవ్వదట. కోర్టు అనుమతి అవసరం ఉంటే తప్పనిసరి. ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి చెప్పకుండా వెళ్ళొచ్చు అన్నది లీగల్గా పూర్తిగా తప్పు. ముఖ్యమంత్రిగా రహస్యంగా వెళ్ళడం ఎందుకు మరింత రిస్క్ అంటే, కోర్టు కోణంలో స్టేట్ మిషనరీ యాక్సెస్ అనేది ఉంటుంది. అధికార దుర్వినియోగం అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి పర్మిషన్ లేకుండా వెళ్ళడం అనేది విచారణను ప్రభావితం చేసే అతిపెద్ద రిస్క్ అని కూడా ఇప్పుడు కోర్టుల నుంచి మనకు సమాచారం అందుతుంది. కోర్టు సాధారణ వ్యక్తి కన్నా ఎక్కువ కఠినంగా చూస్తుంది ఈ కేసులు. రాజ్యాంగ ప్రజాస్వామ్య కోణంలో ప్రజలకు జవాబుదారీ వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైనా సరే. అలాంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర భద్రత పరిపాలన బాధ్యత ఉంటుంది. సమాచారం లేకుండా విదేశాలకు వెళ్ళడం గవర్నర్కు క్యాబినెట్కు తెలియజేశారా అనే ప్రశ్నలు లేవనెత్తుతారు. ఇది పాలనా పరంగా కూడా చాలా పెద్ద తప్పు కిందికే వస్తుంది. బెయిల్ రద్దుకు ఇది చాలా బలమైన కారణం అయ్యే అవకాశాలు కూడా చాలా బలంగా ఉంటాయి. నిందితుడికి అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రస్తుతం స్కిల్ స్కామ్ బెయిల్పై ఉన్నాడు. ఆ బెయిల్పై ఉన్నది బెయిల్ రద్దే అవకాశం ఉంటుంది. పర్మిషన్ లేదన్న వాదన బలపడితే హై ప్రొఫైల్ కేసు అయినా సరే, హై పబ్లిక్ ఆఫీస్ సీఎంఓ అయినా సరే, సీఎం అయినా సరే సమాచారం లేకుండా విదేశీ ప్రయాణం అనేది చేసే ఆస్కారం లేదు. ఇది మిస్యూజ్ ఆఫ్ లిబర్టీగా పరిగణించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికి బెయిల్ రద్దు అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. తక్షణమే బెయిల్ రద్దు అయితే ఏకంగా జైలుకు కూడా వెళ్ళే పరిస్థితి వస్తుంది. ఇది సాధారణంగా మేము చెప్పే లెక్కలు కావు. ఇవి చట్టంలో రాజ్యాంగంలో కల్పించిన హక్కుల గురించి చెప్తున్న మాటలు. ప్రజలకు తెలియకుండా పోవాల్సిన అవసరం ఏముంది? వాళ్ళ పర్యటనలు అన్నీ కూడా ప్రభుత్వ ధనంతో జరుగుతుంటాయి కదా. వాళ్ళ ప్రతి నిమిషం ప్రతి సమయం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం సంబంధించిన సమయమే అని అంటుంటారు వాళ్ళే. ఇది వాస్తవం కాదా? మరి ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం పనిచేయకుండా 4 రోజుల్లో 5 రోజుల్లో లీవ్ తీసుకుని వాళ్ళ సొంత పనుల మీద వెళ్ళారు, కుటుంబంతో ఎక్కడికో వెళ్ళారు. ఈవెన్ ఆ విషయం కూడా ప్రజలకు తెలియాల్సిందే కదా. ఆ విషయం కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సిందే కదా. పలానా దగ్గరికి వెళ్తున్నారనే సమాచారమైన ఉండాల్సిందే. కానీ ఎందుకో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా లోకేష్ వీళ్ళిద్దరూ వెళ్ళిన పర్యటనలు సంబంధించి వివరాలు ఇప్పటికీ రహస్యంగా ఉంచుతున్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారనే వివరాలు జీఏడీ కూడా ఇప్పటి వరకు బయటకు పెట్టలేదు. ప్రతిరోజు ముందు రోజే ముఖ్యమంత్రి రేపు ఎక్కడికి వెళ్తున్నారు, ఏ కార్యక్రమాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ పర్యటనలు ఉన్నాయి, ఏ టైంకి ఎక్కడికి వెళ్తారు, ఎక్కడికి వస్తారు, ఎక్కడ భోజనం చేస్తారు అనే షెడ్యూల్ వస్తుంది. ముఖ్యమంత్రికి సంబంధించి షెడ్యూల్ వస్తుంది. బట్ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి షెడ్యూల్ 30వ తారీఖు తర్వాత కనబడట్లేదు. డిసెంబర్ 30 తర్వాత నుంచి పూర్తిగా క్లోజ్ అయిపోయింది. ప్రస్తుతం ఈరోజు జనవరి 3వ తారీఖు 2026. కొత్త సంవత్సరం నూతన సంవత్సరంలో కేవలం సోషల్ మీడియాలో మాత్రమే పోస్టులు కనబడ్డాయి. వీళ్ళకి సంబంధించిన ఎక్కడ వీడియోలు కూడా కనిపించలేదు. ఈవెన్ తిరుమలలో అత్యంత వైభవంగా జరిగే వైకుంఠ ఏకాదశి వేడుకల్లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ కానీ పార్టిసిపేట్ చేయలేదు. ఆనవాయితీ అది జనరల్గా ముఖ్యమంత్రులు అందరూ అక్కడికి వెళ్ళడం, వాటిల్లో పార్టిసిపేట్ చేయడం అనేది ఒక పెద్ద ఆనవాయితీ. ఆ ఆనవాయితీని కూడా పక్కన పెట్టి విదేశాలకు వెళ్ళాల్సిన అవసరం వచ్చిందంటే దీనికి పెద్ద కొనేమే ఉందనేది రాజకీయంగా పెద్ద ఎత్తున తెర వెనకాల చర్చలు జరుగుతున్నాయి. ఆయన ఎక్కడికి కూడా వెళ్ళలే, ఎక్కడికి వెళ్ళారో తెలియదు. ఎక్కడికి వెళ్ళారు అని అడిగితే అసలు ఎవరిని అడగాలో కూడా తెలియలేదు. ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సిన ఉండాల్సిన అంశాలన్నీ రహస్యంగా ఉంచుతున్నారు. వీళ్ళు రహస్యంగా వెళ్ళి ఏమన్నా సడన్గా కొత్త కంపెనీలు ఏమైనా ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తున్నారా? వీళ్ళ పర్యటన రహస్యంగా ఉంచడం వల్ల రాష్ట్రానికి ప్రయోజనమా? వీళ్ళ పర్యటనలో బహిర్గతం చేస్తే వీళ్ళు ఎక్కడికో పెట్టుబడులు తీసుకురావడం కోసం వెళ్తున్నారు. అక్కడ మిగతా రాష్ట్రాలంతా వాలిపోయి వీళ్ళకంటే ముందే ఆ పెట్టుబడులన్నీ గుంజుకుంటాయి కాబట్టి రహస్యంగా ఉంచుతున్నామా? బహుశా తెలియదు. ఇవన్నీ కూడా ఎటువంటి రహస్య పర్యటనలైనా ఎన్నికలు ముగిసిన తర్వాత రిజల్ట్ రావడానికి ముందు కూడా నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారు చేయడం చూసాము. అప్పుడు కూడా చాలా పెద్ద ఎత్తున చర్చలు వచ్చాయి. 18 నెలల క్రితం వీళ్ళిద్దరు చేసిన పర్యటనలు ఈ క్షణానికి కూడా మేము ఇక్కడికి వెళ్ళామని మీకేంటి నొప్పి అని చెప్పే సాహసం చంద్రబాబు చేయడం లేదు, నారా లోకేష్ చెప్పడం లేదు. ఎదురుదాడి కూడా తెలుగుదేశం పార్టీ చేయడం లేదు. ఇది కొత్త ట్రెండ్. ఇది ముఖ్యమంత్రి కాదు, ప్రతిపక్ష అయితే కూడా నారా లోకేష్ ఎమ్మెల్యే కూడా అయినా సరే ఎవడైనా సరే ఎక్కడికి వెళ్ళినా చెప్పాలి. కానీ ఏం చెప్పట్లేదు. పైగా ఆంధ్రప్రదేశ్కు చాలా వరకు జీవోలు రహస్యంగా ఉంచుతున్నారు. ఏం జీవోలు ఎక్కడ అమలు అవుతున్నాయి, ఎక్కడ కొత్త జీవోలు తెచ్చుకొని ఏమేమి ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనేది కూడా అసలు బయటకు పొక్కకుండా జాగ్రత్త తీసుకుంటున్నారు. మరి దీని వెనకాల ఉన్న ఉద్దేశాలు బహుశా రేపు రాజకీయాల్లో పెను ప్రకంపనలు కూడా పుట్టించే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో మంత్రులకు తెలియకుండా ముఖ్యమంత్రికి ఎక్కడికి వెళ్ళారు, ఆంధ్రప్రదేశ్లో కూటమి ఎమ్మెల్యేలకు తెలియదు ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్ళారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియదు ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్ళారు, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రికైనా తెలుసో లేదో ముఖ్యమంత్రికి ఎక్కడికి వెళ్ళారు, ఆంధ్రప్రదేశ్లో జీఏడీకైనా తెలుసా ముఖ్యమంత్రికి ఎక్కడికి వెళ్ళారు. ముఖ్యమంత్రి పర్యటన రహస్యం కాదు, రహస్యంగా ఎందుకు ఉంచుతున్నారు అనేది ఇప్పుడు రహస్య చర్చగా మారింది.
ఈ రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏంటి అనే చర్చ పైగా లీకులు వస్తున్నాయి. ఏమైనా లీకులు కూడా వస్తున్నాయంటే మలేషియా అని, స్విట్జర్లాండ్ అని, లండన్ అని, ఇంకేదో అని చాలా చాలా లీకులు కూడా వినబడుతున్న తరుణం చూస్తున్నాం. ఇంత జరుగుతున్నా గతంలో చేసిన పర్యటనకి సంబంధించిన వివరాలు చెప్పలేదు. ఇప్పుడు పర్యటనకు సంబంధించిన వివరాలు కూడా చెప్పే ధైర్యం చేయడం లేదు. న్యాచురల్గా ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్ళారు, మంత్రి ఎక్కడికి వెళ్ళారు తెలియట్లేదు, దాచేస్తున్నారు అనేది ప్రతిపక్షానికి ఒక పెద్ద ఆయుధం. ఇది ప్రతిపక్షం ప్రశ్నిస్తుంది కూడా. ప్రతిపక్ష నేతలు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆన్సర్ చేయడానికి ఎవరు కూడా ముందుకు రావడం లేదు. ఆన్సర్ చేయాల్సిన బాధ్యత కూటమి పైన ఉంది, రాజకీయ పార్టీగా టీడీపీ పైన ఉన్నప్పటికీ ఆన్సర్ చేయకపోవడం ప్రాథమంగా సంచలనం కలిగిస్తుంది, అనుమానాలకు తావిదిస్తుంది. ఎన్నికల్లో ఈవీఎంలు అన్నారు, ఎన్నికల్లో ఇదోటి అన్నారు, అదోటి అన్నారు. వీటిపై కూడా ఇప్పుడు అనుమానాలు మరింత పెరుగుతున్నాయి. ఏదో చేస్తున్నారు, ఏదో జరుగుతుంది తెర వెనకాల, ఏదో మాయా పెద్దగానే ఉంది, చాలా జాగ్రత్తగా వీళ్ళందరూ కూడా యాక్ట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇది కొంపముంచే కార్యక్రమాలు ఏదో పెద్ద ఎత్తున జరుగుతున్నాయి అనే దానికి ఒక నెగిటివ్ ఇన్ఫర్మేషన్స్కి ఖచ్చితంగా క్రెడిట్ ఇస్తున్నట్టే అవుతుంది ఇలాంటి రహస్య పర్యటనలు, ఇలాంటి చెప్పకుండా చేసే కార్యక్రమాలన్నీ కూడా. ఏదేమైనా నైతిక బాధ్యత వహించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. నైతిక విలువలతో, నైతిక బాధ్యతతో ఏం చేస్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం అనే ఇన్ఫర్మేషన్ ఇస్తూ అడుగులు వేసి వాళ్ళ నిజాయితీని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది తప్ప ఇలా దొంగచాటుగా వెళ్ళడం, ఇలా చెప్పకుండా వెళ్ళడం, చెప్పిన తర్వాత కూడా పలానా ప్లేసు పలానా పని అని చెప్పకుండా వెళ్తే ఇలాంటి కార్యక్రమాలు చేయడం కరెక్ట్ అయితే కాదు అనేది క్లియర్గా తెలుస్తుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఏదేమైనప్పటికీ కూడా రహస్య పర్యటన వెనుక అనేక కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. చూద్దాం ఏం జరుగుతుంది ఈ అంశాలన్నీ పెట్టి.